నమస్తే సి న్యూస్ కి స్వాగతం నా పేరు హరిప్రియ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం కూటమికి అధికారం మన భవిష్యత్తు బంగారం రోడ్ షోలో దగ్గుబాటి పురంధరేశ్వరి ఆదిరెడ్డి శ్రీనివాస్ రిజర్వేషన్లు రద్దు చేయడమే బీజేపీ ఎజెండా కాంగ్రెస్ రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు అభివృద్ధి సంక్షేమమే మా కూటమి ఎజెండా ఉత్సాహంగా సాగుతున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రచారం పోలవరానికి 13,000 కోట్లు ఇస్తామని 7 కోట్లతో సరిపెట్టారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంపై ఆదివాసీ మహాసభ ఆందోళన ఎన్నికల హామీలపై రాజకీయ పార్టీలను నిలదీయండి రాజమహేంద్రవరానికి చేరుకున్న జనచైతన్య యాత్ర మన భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బంగారు బాట కావాలంటే త్వరలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమిని అధికారంలోకి తీసుకురావాలని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరి పిలుపునిచ్చారు స్థానిక 45, 46, 47, 48, 49వ డివిజన్లలో శనివారం వారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ జనసేన రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ తదితరులతో కలిసి రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు ఆదిరెడ్డి మాట్లాడుతూ జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలకు జరిగిన మేలు ఏమీ లేదన్నారు దోచుకో దాచుకో నినాదంతో కొనసాగిందని మండిపడ్డారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా సంక్షేమ పాలన అందిస్తామన్నారు భరత్ రామ్ తన ఎంపీ నిధులను సక్రమంగా వినియోగించకపోగా నగరపాలక సంస్థ సాధారణ నిధులతో నగరంలో అనాలోచిత పనులు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంతో పాటు ప్రజలను అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ స్థానికులై ప్రజాప్రతినిధిగా ఉండి రాజమండ్రి నగరానికి ఏమీ చేయలేని వ్యక్తులు కూడా తనను స్థానికేతరాలు అంటూ సంబోధించడం హాస్యాస్పదంగా ఉందన్నారు తనపై పసలేని వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు వైకాపా అధికారంలోకి వచ్చింది మొదలు ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభించి విధ్వంస పాలనకు తెరలేపిందన్నారు గోదావరి ప్రక్షాళన కోసం కేంద్రం నిధులు కేటాయిస్తే ఏం చేశారని ప్రశ్నించారు వైకాపా పాలనలో పెరిగిపోయిన బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్లతో రాత్రి 7 గంటలకే బయట తిరగలేని పరిస్థితి ఏర్పడిందన్నారు రాజమండ్రి పట్ల తమకు పూర్తి అవగాహన ఉందని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత టూరిజం హబ్గా తీర్చిదిద్దుతామన్నారు దానికోసం సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఆదిరెడ్డి శ్రీనివాస్ను ఎమ్మెల్యేగా కమలం గుర్తుపై ఓటు వేసి తనను ఎంపీగా గెలిపించాలని కోరారు నగర టీడీపీ అధ్యక్షుడు రెడ్డి మణేశ్వరరావు జనసేన పార్టీ రాజమండ్రి అధ్యక్షులు వై శ్రీను క్లస్టర్ ఇన్ఛార్జీలు కొయ్యల రమణ మొక్కమాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెస్ వైపే తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులకు కార్యకర్తలకు వాటు ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఇంత ఎండలో కూడా ఎక్కడా కూడా తగ్గకుండా నడుస్తున్న మీ ఉత్సాహం చూస్తా ఉంటే అర్థమవుతా ఉంది తప్పకుండా రేపటి రోజున తెలుగుదేశం బీజేపీ జనసేన అధికారంలోకి రావడం ఖాయం అన్న విషయం గుర్తు చేసుకోవాలి అందరూ ఈ 45వ వార్డు పరంగా మనం ఆలోచించినట్లయితే ఏ అభివృద్ధి కార్యక్రమం చూసినా అది కొయ్యల రమణ గారి యొక్క నాయకత్వంలో మనం చేసుకోవడం జరిగింది ఏ కార్యక్రమం ఆయన చెప్పడం మనం చేయడం ఇక్కడ వైసీపీ వాళ్ళన్న వాళ్ళు కేవలం అధికారంలో ఉన్నామని ఒకే ఒక కారణంతో ఇక్కడికి రాగలుగుతా ఉన్నారు కానీ ప్రజల పక్షాన నిలబడిన నాయకత్వం తెలుగుదేశం అన్న విషయం ఇక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు మిమ్మల్ని కోరుతా ఉన్నది ఒక్కటే ఇప్పటికే మీ దగ్గరికి ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చుకొని అనేక సార్లు మన నాయకులందరూ వచ్చారు మీ అందరికీ మరలా చెప్తా ఉన్నాం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినట్లయితే పిల్లలందరినీ కూడా చదివిస్తాం అమ్మ ఒడి మాదిరిగా షరతులు పెట్టి ఒక్కరిని చదివించడం కాదు ఇళ్లలో కరెంట్ ఛార్జీలు తగ్గుతాయి నిత్యావసర ధరలు తగ్గుతాయి నూనె గ్యాస్ పప్పులు ఉప్పులు ధరలన్నీ తగ్గుతాయి చెత్త పన్ను తీసేస్తాం నీటి పన్ను తగ్గిస్తాం ఇంటి పన్ను తగ్గిస్తాం అన్ని కూడా తగ్గుతాయన్న విషయం మీరు గమనించండి అలాగే వైసీపీ పార్టీ వారి మాదిరిగా దొంగ హామీ పత్రాలు అయితే మేము ఇవ్వము ఆ హామీ పత్రాలు
నాలికి గీసుకోవడానికి తప్ప దేనికి కూడా పని చెయ్యవు. మేము ఒక్కటే హామీ ఇస్తా ఉన్నాం, రేపు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఇచ్చిన పత్రాలు ఏదైతే ఉన్నాయో సక్రమం చేసి, ఆ పత్రాల మీద ఒక ముద్ర ఉండదు, ఆ భూమి ఎక్కడుందో చూపించరు, అవన్నీ సక్రమం చేసి మీకు ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత ఎన్డీఏ కూటమిదని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత అసలు మానవత్వం లేనివారు. 3 పూట్ల ఇక్కడ బలహీన వర్గాలు నివసించే ప్రాంతం అని మనం అన్నా క్యాంటీన్ పెట్టుకున్నాం. 3 పూట్ల కూడా నాణ్యమైన భోజనం చేసేవారు. ఇక్కడ 3 పూట్ల కలిపి 15 రూపాయలు, నెలకి 450 రూపాయలతోటి కడుపు నిండా భోజనం చేసేవాళ్ళం. అన్నగారి పేరు మీద పెట్టుకున్నాం అన్నా క్యాంటీన్, అది మూసేశారు. నోటి దగ్గర కూడిని లాక్కున్నారు. మేము ఒక్కటే హామీ ఇస్తా ఉన్నాం, రేపు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ క్వారీ సెంటర్ లో ఉన్న అన్నా క్యాంటీన్ ని తెరిపించే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం. అలాగే క్వారీ ప్రాంతం అంతా కూడా కార్మికులు, కష్టజీవులు, రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితులు, వీళ్ళందరూ కూడా ఇసుక వ్యాపారం మీద ఆధారపడిన వాళ్ళు. ఈ 5 సంవత్సరాలు మనకి ఇసుక దొరకల. లారీ ఓనర్లుగా ఉన్న వాళ్ళు లారీ డ్రైవర్లుగా అయిపోయిన పరిస్థితులు చూసాం. మనం ఒకటే హామీ ఇస్తా ఉన్నాం, ఎన్డీఏ కూటమిగా మనం అధికారంలోకి వచ్చిన వెంబటనే మళ్ళా పాత ప్రభుత్వంలో ఏదైతే పాత విధానం ఉందో ఉచిత ఇసుక పాలసీని మరలా తీసుకువస్తాం, ఇసుకని అందుబాటులో తెస్తాం. ఏదైతే నిర్మాణ రంగం గాని భవన కార్మికులు గాని వాళ్ళందరికీ కూడా మరలా పని కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఎన్డీఏ కూటమిని మీ అందరికీ కూడా హామీ ఇస్తూ, మీరందరూ కూడా ఇప్పుడు మోసపూరిత హామీలు ఇస్తారు, నమ్మవద్దు. గతంలో 2019లో ఈ వార్డులో మంచి మెజార్టీ వచ్చింది మనకి. రేపటి రోజున 1 ఓటు ఎమ్మెల్యేకి సైకిల్, 1 ఓటు ఎంపీకి కమలం, 2 ఓటులు వేసి అత్యధిక మెజార్టీ తోటి మీరు గెలిపించాలని మీ అందరినీ కూడా అభ్యర్థిస్తూ అడుగుతా ఉన్నాం. ఇవాళ ఎన్డీఏ కూటమి మీ ముందుకు వచ్చింది. తెలుగుదేశం కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, పేదల పక్షాన్ని నిలబడేటువంటి పార్టీ. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏదైతే ఉందో సబ్కే సాత్ సబ్కా వికాస్ అంటే అందరినీ కలుపుకుంటూ బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం చేస్తూ ముందుకు వెళ్లాలనేది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. అదే విధంగా తెలుగుదేశం చూసినట్లయితే సమాజమే దేవాలయం, పేదవాడే దేవుడు అంటే పేదవాడి అభివృద్ధికి, పేదవాడి సంక్షేమానికి పెద్దపీట వేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే విధంగా జనసేన కనుక మనం చూసుకున్నట్లయితే జనసేన అధినాయకుడు ఎక్కడైనా సరే పేదవాడికి అన్యాయం జరిగితే ప్రశ్నించే గలం నేను అవుతాను అని చెప్పి ముందుకు వచ్చినటువంటి వారు పవన్ కళ్యాణ్ గారు. కనుక ఇవాళ ఈ కూటమి కనుక మనం చూసినట్లయితే నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి, చంద్రబాబు నాయుడు గారి యుక్తి, పవన్ కళ్యాణ్ గారి శక్తి ఈ కూటమిలో ప్రస్ఫుటంగా మనకు కనపడుతున్నటువంటి విషయం మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఈ నెల 29వ తేదీన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజమహేంద్రవరంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారని గిడుగు రుద్రరాజు వెల్లడించారు. కాతేరు, మల్లయ్యపేట, సీతంపేట, ఆర్యాపురం మీదుగా కోటగుమ్మం వద్దకు చేరుకుని అక్కడ బహిరంగ సభలో మాట్లాడతారని చెప్పారు. షర్మిల పర్యటనను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక సోమాలమ్మ గుడి రోడ్లో ఉన్న కాంగ్రెస్ ఎన్నికల కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో రుద్రరాజు మాట్లాడుతూ బీజేపీ పదే 400 పార్లమెంట్ సీట్లు ఇవ్వండి అని కోరుతుందంటే ఆర్ఎస్ఎస్తో కలిసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేయడానికేననే విషయాన్ని ప్రజలందరూ గ్రహించాలని పిలుపునిచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడని జగన్కు ఒక్క అవకాశం ఇస్తే అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అమలు చేస్తున్న నవరత్నాలు నవ మోసాలుగా మారి ప్రజలు వంచనకు గురయ్యారన్నారు. ప్రత్యేక తరగతి హోదా, పోలవరం ప్రాజెక్టు ఊసేలేదని ఎద్దేవా చేశారు. సిపిఎస్ రద్దు, సంపూర్ణ మద్యపాన నిషేధం అంటూ 1000 కోట్లు నేరుగా ఆయన కుటుంబ సభ్యుల ఖాతాలకే ప్రజల సొమ్ము దోచుకున్న ఘనుడు జగన్ అన్నారు. టీ కొట్టులో కూడా డిజిటల్ పేమెంట్స్ జరుగుతుంటే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మాత్రం డబ్బులిస్తేనే విక్రయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈసీ నోటిఫికేషన్ కు ముందు మెగా డిఎస్సీ పేరుతో దగా డిఎస్సీ ప్రకటించి నిరుద్యోగులను నిండా ముంచాడని విమర్శించారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే అందరికీ మేలు జరుగుతుందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు బోడా వెంకట్, అరిగెల అరుణకుమార్, బాలేపల్లి మురళీధర్, మార్టిన్, వై శ్రీనివాస్, కొవ్వూరి శ్రీనివాస్, చింతాడ వెంకటేశ్వరరావు, వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. రఘువీరారెడ్డి గారు పీసీసీ ఉన్నా, శైలజనాథ్ గారు పీసీసీ ఉన్నా, 5 సంవత్సరాల్లో నేను పీసీసీ ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అన్ని ప్రోగ్రామ్స్ మేము వారికి వ్యతిరేకంగానే చేసాం.
సో డెఫినెట్గా ఈ రాష్ట్రానికి మోసం చేసిన దాంట్లో పెద్దపీట చంద్రబాబు నాయుడు గారు, దాని తర్వాత పీట జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరూ కలిపి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని మోసం చేశారు, అధోగతి పాలు చేశారు. వాళ్ళ ముగ్గురికి సంబంధించినటువంటి గ్యారంటీ ఓన్లీ అధికారం పంచుకోవడమే. ప్రజా సంక్షేమం, ప్రజల యొక్క అభివృద్ధి, మేనిఫెస్టో అనేటువంటిది పక్కన పెట్టండి, ఇప్పటివరకు ఎక్కడా లేదు. వాళ్ళ ముగ్గురు ఒకే తానులోని ముక్కలు, వాళ్ళ ముగ్గురు అధికారం కోసమే వెంపర్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు పెద్ద పెద్ద మాటలు చెప్పారు, లెఫ్ట్ ఐడియాలజీ, చేగువీరా 2 పాసిపోయిన లడ్డులు ఇచ్చింది, ఇవన్నీ చెప్పినటువంటి వ్యక్తి ఈవేళ అవకాశం కోసం అందులోకి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు తిట్టారు, మీ దగ్గర పాత రీల్స్ ఉంటే వేసుకుంటే మనకే బాధ అనిపిస్తుంది, వాళ్ళు బీజేపీ వాళ్ళు అపాయింట్మెంట్ ఎలా ఇచ్చారో నాకు అర్థం అవట్లేదు. అటువంటిది ఆయన కలిశారు. ఈ ముగ్గురు కలిసింది ఏముంది, వాళ్ళకి 1% ఓట్లు లేనటువంటి రాష్ట్రంలో 6 లోక్సభ స్థానాలు తీసుకున్నారంటే చంద్రబాబు నాయుడు లీడర్షిప్ ఎంత భయపడుతోంది. ఈ భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో 1% ఓటు ఉందా? 0.8% ఓట్లు ఉన్నాయి. అటువంటిది 6 లోక్సభ స్థానాలు తీసుకున్నారంటే దట్ ఇండికేట్స్ ది వీక్ లీడర్షిప్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. భయపడిపోయాడు. కేసుల మధ్య, భయం మధ్య ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక రాష్ట్రంలో విధ్వంసం, విద్వేషపూరితమైన వాతావరణాన్ని వైసీపీ ప్రభుత్వం సృష్టించిందని రూరల్ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. 18వ డివిజన్లో ఆయన టీడీపీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలను వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. 18వ డివిజన్లో స్థానిక టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్, గోరంట్ల తనయ, కంఠం మానేని శిరీష ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గోరంట్ల మాట్లాడుతూ 18వ డివిజన్లో పర్యటన చేస్తుండగా ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని తెలియజేశారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం వచ్చాక ఏ విధంగా ముందుకు వెళ్లాలనేది ఇప్పటి నుంచే ప్రణాళిక రచించామని, గత వైసీపీ ప్రభుత్వంలో రేషన్ కార్డులు, పెన్షన్లు రద్దు చేశారని, ఆఖరికి వికలాంగులకు ఇచ్చే పెన్షన్లు కూడా రద్దు చేయడం జరిగిందన్నారు. వీటన్నిటినీ ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెడుతున్నామని, ప్రజల్లో మార్పు మొదలైందని, దళితవాడల్లో తెలుగుదేశం ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్నారన్నారు. పెద్ద వైసీపీ ప్రభుత్వంలో వారు అన్ని విధాలుగా దగాపడ్డారు, మోసపోయారన్నారు. 17 పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. ఉద్యోగాలు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నారా చంద్రబాబు నాయుడు యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారని, ఉద్యోగం వచ్చే వరకు యువతకు నెలకు 3,000 రూపాయలు స్టైఫండ్ ఇవ్వాలని నిర్ణయం చేశారని గోరంట్ల తెలియజేశారు. రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నానని, అసెంబ్లీ గుర్తు సైకిల్కి, పార్లమెంట్ అభ్యర్థిగా పురంధరేశ్వరికి, కమలం గుర్తుకి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించమని విజ్ఞప్తి చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మంచి పద్మావతి, పిల్లా తనూజ, స్థానిక నాయకులు మానుపాటి తాతారావు, చిట్టిపోయిన శ్రీనివాస్, కేతా అప్పారావు, దొమ్మేటి పూర్ణచంద్రశేఖర్, కేతా సత్యబాబు, మార్గాని భాస్కర్, మట్టపర్తి వెంకటరమణ, కొక్కల రమేష్, బొంతు ప్రసాద్, మేడిశెట్టి నాయక్, ఏలూరు వెంకటేశ్వరరావు, మత్సేటి గిరిసాయి త్రిలోక్, మీసాల ఆనంద్, పల్లి వెంకట్రావు, కప్పల మణి, పాలిక వెంకటరమణ, పీత వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. దళితులను దగా చేసిన జగన్మోహన్ రెడ్డి ఏదేదో చేస్తాను, మిమ్మల్ని కోటేశ్వరంలో చేస్తానని చెప్పి మాటలు చెప్పి చేతలు చూపించని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అరాచక ఆటవిక విధానాల ద్వారా దళితులను దగా చేశాడు. ఇవాళ దళిత వాళ్ళలో పర్యటిస్తూ ఉన్నాం. ఏమి చెప్పాలి, ఏం చేశారు? మేము గతంలో అనేక ఇళ్ళు ఇచ్చాం. 2 లక్షల రూపాయలు ఖరీదు చేసే ఇళ్ళు కట్టుకోమని ప్రతి ఇంటికి కూడా లోన్ ఇచ్చాం. ఇవాళ ఎస్సీ సప్లాన్ లేదు రాష్ట్రంలో, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లేదు, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, డిఎస్సి లేదు, ఎక్కడ నియామకాలు లేకుండా దళితులు దగాపడ్డారు. కేంద్ర ఇవ్వాల్సిన నిధులు కూడా పక్కకు దారి పట్టించారు. ఇవాళ అందుకని దళితులు మోసపోయిన దళితులారా ఏకంగా అండి. పేదరిక నిర్మూలన లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ముందుకు వస్తుంది. గతంలో ఎన్ని పథకాలు అమలు చేసాం మీరు చూశారు. 27 రకాల పథకాలు అమలు చేసాం. ఇవాళ ఒక పథకమైనా ఉందా, ఒక ఉద్యోగమైనా ఉందా? పరిశ్రమలన్నీ పారిపోయినాయి, పెట్టుబడులు పారిపోయినాయి. దుర్మార్గ పరిపాలన మన పాలిట శాపంగా పరిణమించింది. ఉద్యోగాలు లేక, ఉపాధి లేక, చెడు అలవాట్లకి పిల్లలు బానిసలయ్యే పరిస్థితి. గంజాయి లాంటి మత్తు పదార్థాలకు అలవాటైపోతున్నారు. ఒకసారి ఆలోచించండి. మనకి ఇచ్చింది తక్కువ, నొక్కింది ఎక్కువ. ఈ నొక్కుడుగా ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం మనందరం ప్రయత్నం చేద్దాం. ఒకటే చెబుతున్నాం, తెలుగుదేశం వస్తే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని మనం నిర్ణయం పెట్టుకున్నాం. వచ్చేదాకా 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని, మహిళలకి 19 సంవత్సరాల నుంచి 1,500 రూపాయల చొప్పున వారికి కూడా నెల నెల గ్రాంట్గా ఇవ్వాలని, చదువుకునే బిడ్డలకి ముగ్గురికి 15,000 రూపాయలు చొప్పున, ఒక్కొక్కరికి ముగ్గురైనా నలుగురైనా 15,000 రూపాయల చొప్పున ఇవ్వాలని మనం నిర్ణయం చేశాం.
ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం చేసే కార్యక్రమం ఇవన్నీ కూడా అమలు అవ్వాలని మనం కోరుకుంటా ఉన్నాం. దయచేసి ఆలోచించండి. పక్కా గృహాలు రావాలి. టిట్కో ఇల్లు కట్టించి ఇస్తే ఈరోజు కూడా ఇళ్లలో సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. ఇళ్లలోకి పూర్తిగా పెట్టాలి. ఒకేసారి 6 లక్షలు కట్టమంటాడు. ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? అందుకని దయచేసి ఆలోచించండి. దళిత సోదర సోదరిమణులారా, ఒక్కసారి నమ్మాం, మోసపోయాం, దగాబడ్డ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వమే మనకి మేలు చేస్తుంది, పేదరిక నిర్మూలన చేస్తుందని సవినీయంగా మనవి చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమిగా ఏర్పడి ఈరోజు రాజమండ్రి రూరల్లో పెద్దలు, గౌరవనీయులు, పోలిట్ బ్యూరో సభ్యులు, సీనియర్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారిని తిరిగి గెలిపించాలని పెద్ద ఎత్తున ప్రజల ముందుకు వస్తూ ఉన్నారు. ప్రధానంగా దళిత వాడల్లో బుచ్చయ్య చౌదరి గారికి ఉన్నటువంటి ఫేమ్, ఎందుకంటే దళితుల పట్ల ఆయనకున్నటువంటి గౌరవం కానీ, దళితుల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమాభిమానాలు ఇక్కడ కనపడతా ఉన్నాయి. బుచ్చయ్య చౌదరి గారు మొదటి నుంచి కూడా దళితుల పక్షపాతిగా ఉండి ఈ ప్రాంత అభివృద్ధి అనేది ఆయన ద్వారా సాధ్యమవుతుందనే విశ్వాసం, నమ్మకం ఈరోజు ప్రజల్లో ఉంది. ఆ ప్రజల నమ్మకాన్ని వమ్ముకు చేయకుండా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా, ఎందుకంటే 75 సంవత్సరాల పైగా స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా గుడిసెలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. చాలా వరకు బుచ్చయ్య చౌదరి గారు బిల్డింగులు కట్టించారు. రాబోయే రోజుల్లో కూడా ఇళ్లకు ప్రాధాన్యతనిచ్చి ఈ ప్రాంతం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తారని ఒక నమ్మకం, విశ్వాసం ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఏదైతే బుచ్చయ్య చౌదరి గారు సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నారు, అదేవిధంగా ఎంపీగా పురంధరేశ్వరి గారు, అన్న నందమూరి తారక రామారావు గారి కుమార్తె కమలమ్మ పువ్వు గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నారు. వారి ఇరువురిని గెలిపించి రాజమండ్రి అభివృద్ధి, ఎందుకంటే రాజమండ్రికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఏదైతే మనం రాజమండ్రి గురించి చెప్తూ ఉంటాం, పిలిగ్రిమ్ ప్రాంతంగా, పర్యాటక ప్రాంతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే సత్తా అన్నగారు బుచ్చయ్య చౌదరి గారికి ఉందనే నమ్మకం నాకుంది. ప్రజలందరూ పెద్ద ఎత్తున అన్నగారికి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి. ఊరు పేరు లేని వ్యక్తులు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులు, ఏ అవగాహన లేని వ్యక్తులు అన్నగారితో పోటీ పడతా ఉన్నారు. మంత్రి పదవి ఉన్నా ఏదున్నా డబ్బులు వెళ్తే జల్లుండొచ్చు, కానీ ఈ ప్రజల అభివృద్ధి, రాజమండ్రి ప్రజల గుండెల్లో బుచ్చయ్య చౌదరి గారి యొక్క స్థానం 10లో, ఆ 10లాన్ని ఇంకా సుస్థిరం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతూ సైకిల్ గుర్తు మీద అన్న బుచ్చయ్య చౌదరి గారికి, అదేవిధంగా పురంధరేశ్వరి గారికి కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం సుమారు 13,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తుందని పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు ఎదురు చూశారని, అయితే కేవలం సుమారు 7 కోట్లు మాత్రమే విడుదల చేసి కేంద్రం చేతులు దులుపుకుందని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ మద్దతుతో ప్రతి బిల్లు పాస్ చేయించుకున్న కేంద్రం రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రం ఇచ్చే R&R ప్యాకేజీకి అదనంగా 3 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క నిర్వాసిత కుటుంబానికి 10 లక్షల చొప్పున R&R ప్యాకేజీ ఇచ్చే విధంగా జీవో విడుదల చేసినప్పటికీ ఒక్కరికి కూడా ఈ మేరకు 10 లక్షల రూపాయల R&R ప్యాకేజీ ఇవ్వలేదన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తక్కువ నష్టపరిహారం పొందిన రైతులకు ఎకరానికి 5 లక్షల రూపాయలు ఇస్తానని గత ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానం ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదన్నారు. భూమి లేని ఎస్సీ, ఎస్టీ నిర్వాసితులకు ఒక్కొక్కరికి కనీసం ఎకరం భూమి ఇవ్వాలని కొత్త భూసేకరణ చట్టం చెబుతున్నప్పటికీ ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకోలేదన్నారు. చట్ట ప్రకారం వారికి ఇవ్వవలసిన 2,500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పోలవరానికి ఈ దశలో విడుదల చేయవలసిన 13,000 కోట్లు వెంటనే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆదివాసీ మహాసభ ప్రతినిధులు అరగంటి వీరభద్రారెడ్డి, కెచ్చెల అబ్బాయి రెడ్డి, యలగాడ నాగేశ్వరరావు, మద్దిపాటి సతీష్, పలివెల పోసమ్మ తదితరులు పాల్గొన్నారు. గత ఏడాది జూలై నెలలో మచిలీపట్నం ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా పార్లమెంట్లో కేంద్ర మంత్రి సమాధానం ఇస్తూ 13,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నాం. ఇప్పుడున్న 41.15 దశలో పోలవరం కోసం 13,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నామని చెప్పేసి ప్రకటించారు. ఈ ప్రకటన వచ్చి 9 నెలలు అయినా సరే ఇప్పటివరకు కూడా అమౌంట్ ఏమి రాలేదు. ఎన్నికల ముందు వేస్తారని చెప్పేసి మొత్తం నిర్వాసితులందరూ కూడా ఎదురు చూశారు. కానీ మొత్తం 7 కోట్లు మాత్రమే విడుదల చేశారు. 13,000 కోట్లకి 7 కోట్లు మాత్రమే విడుదల చేసినటువంటి ఈ విడుదల చేస్తే ఆ 7 కోట్లు ఎవరికి ఇస్తారు? ఇది ఇవాళ ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది. కాబట్టి పోలవరంలో కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో ఉండేటటువంటి విధంగా పోలవరానికి నిధులు కేటాయించలేదు. విభజన హామీలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం విస్మరించింది. కాబట్టి వెంటనే 13,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలని ఆదివాసీ మహాసభగా మేము డిమాండ్ చేస్తాం.
ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా, ప్రజా సమస్యలపై ఎన్నికల్లో ఓట్ల కోసం వస్తున్న రాజకీయ పార్టీల నాయకులను నిలదీయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, ప్రగతిశీల మహిళా సంఘం POW, PDSU సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను లేవనెత్తుతూ ఏప్రిల్ 14న నెల్లూరు జిల్లా నుండి మే 5 శ్రీకాకుళం జిల్లా వరకు జరుగుతున్న జనచైతన్య యాత్ర నగరానికి చేరుకున్న సందర్భంగా స్థానిక ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు, రాష్ట్ర నాయకులు కొండ దుర్గారావు మాట్లాడారు. నెల్లూరు, ప్రకాశం, ఒంగోలు, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అనేక సమస్యలు మా ముందుకు వచ్చాయని, ఈ సమస్యలపై ప్రజల్ని చైతన్యం చేసి పాలకులపై ఉద్యమం చేపడతామన్నారు. నెల్లూరు జిల్లాలో తెలుగు గంగా, కండలేరు ప్రాజెక్టు నిర్వాసితులకు నేటికి పునరావాసం కల్పించలేదని, గుంటూరు జిల్లాలో మెట్ట ప్రాంతంలో సాగు భూములకు సాగునీరు అందించకపోగా కనీసం మంచినీటి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ప్రారంభించి నేటికి దశాబ్దాలు గడుస్తున్నా పూర్తి కాకపోగా నిర్వాసితులైన అమాయక గిరిజనులకు సరైన పునరావాసం కల్పించకుండా R&R ప్యాకేజీను అమలు చేయకుండా పాలకులు వంచిస్తున్నారని దుయ్యబట్టారు. సింగోతు నాగేందర్రావు, బి రమేష్, అధ్యక్షులు వల్లూరి రాజుబాబు, కె అంజిబాబు, యు సుధాకర్, బి గంగా, కె సతీష్, కళాకారులు రామన్న, రాకేష్, అరుంధతి, రాజేశ్వరి, నిషా తదితరులు ఆలపించిన పాటలు ఆకట్టుకున్నాయి. ఈరోజు మన రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తుంది. ఎందువల్ల? అన్నింటా హైదరాబాదే సబస్సు అని మన నాయకులు హైదరాబాద్ను అభివృద్ధి చేశారు. అది తెలంగాణకు వెళ్ళిపోయింది. మరి ప్రత్యామ్నాయం ఏమిటి? ప్రత్యేక హోదా. కానీ దాన్ని ఈరోజు అన్ని పార్టీలు ప్రజలను పెట్టాయి. తీవ్రమైన సమస్యల్లో ఉంది. అందువల్లనే మేము ఏప్రిల్ 14 నుంచి నెల్లూరు జిల్లా నుంచి మే 5 వరకు శ్రీకాకుళం జిల్లా వరకు మేము జన చైతన్య యాత్రను ప్రారంభించాం. మాకు ఇప్పటికే 5-6 జిల్లాలు మేము చుట్టి వచ్చాం. ఈ అన్నింటా కూడా ప్రజల కడగండ్లు చాలా తీవ్రంగా ఉన్నాయి. సాగునీటి సమస్యలు, తాగునీటి సమస్యలు, భూములు అన్యాక్రాంతం అవ్వడము, అలాగే కొల్లేరు లాంటి ప్రాంతం కాలుష్య కారకంగా మారడము, ఇలాంటివన్నీ కూడా చాలా తీవ్రమైన సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ మీద మేము ప్రజలను చైతన్యం చేస్తూ ఎన్నికల అనంతరం ఈ సమస్యల మీద ఉద్యమాలకు ప్రజలు సిద్ధం కావాలని చెప్పి చైతన్యం చేస్తూ మేము ఈ జన చైతన్య యాత్రను కొనసాగిస్తున్నాం. వేల గ్రామాలు ఇవాళ నిర్వాసితులై ఉన్నారు. వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఏమీ చేయలేదు ప్రభుత్వాలు. అందుకే మేము ఏమంటామంటే ఈ రాజకీయ పార్టీలు 3 పార్టీలు కూడా మన ప్రధానమంత్రి గారి కనుసంధంలోనే పనిచేస్తున్నాయి. కాబట్టి ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి రైతులు ప్యాకేజీ ఏమీ లేదు, ఈ రాష్ట్రం ఇంకా ఏమీ లేదనే ఆలోచనలో మొత్తం మా వైఖరి ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలు ప్రజలకు వివరించాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రజల్లో ఒక చైతన్యం రావాలనే ఆలోచనలో భాగమే ఈ జన చైతన్య యాత్రని సందర్భంగా తెలియజేసుకున్నాను. స్థానిక తాడితోట స్టేట్ బ్యాంక్ వీధిలో కటారి బిల్డింగ్స్ వద్దనున్న శ్రీరామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా శనివారం ఆలయం వద్ద జరిగిన అన్న సమారాధన కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తాడితోట స్టేట్ బ్యాంక్ వీధిలో కటారి బిల్డింగ్స్ వద్దనున్న శ్రీరామాలయంలో ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మహానివేదన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి క్యూలైన్లో నిలబడి స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు సూరంపూడి శ్రీహరి దగ్గరుండి భక్తులకు కావలసిన ఏర్పాట్లను పర్యవేక్షణ చేశారు. ప్రతి ఏటా ఆలయం వద్ద శ్రీరామనవమి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది కూడా స్వామివారి దయతో ఉత్సవాలు ఘనంగా ముగిశాయని శ్రీహరి తెలిపారు. ఆర్యాపురం బ్యాంక్ మాజీ చైర్మన్ చల్లా శంకర్రావు, శ్రీ పాత సోమాలమ్మ ఆలయం ధర్మకర్త మాజీ కార్పొరేటర్ గోరెల సురేష్, స్థానిక రామినేని మస్తాన్ చౌదరి, రొంగల కమలాకర్, గుత్తుల రామచంద్రరావు, గరగా ప్రసాద్, కె ప్రసాద్, పిల్లి సత్యనారాయణ, గుత్తుల దుర్గారావు, కప్పల వెలుగు కుమారి, మార్తి లక్ష్మి, కిళ్ళికొట్టు వాసు తదితరులు పాల్గొన్నారు.
ఆదిరెడ్డి కుటుంబం ఇంటికి ఎవరు ఏ పని మీద వచ్చినా వారి సమస్యలను పరిష్కరించి పంపడం తమకు ఆనవాయితీగా వస్తోందని, ఇప్పుడు ఆదిరెడ్డి వాసుకి ఓటేస్తే ఆయనతో పాటు మరొక 3 ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, మాజీ మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ తాను సేవలందిస్తామని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల కార్యాలయం తిలక్ రోడ్డులోని యాక్సిస్ బ్యాంక్ పక్క రోడ్డులో ప్రారంభమైంది. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎన్నికల కార్యకలాపాలు, ప్రచార కార్యక్రమాల ప్రణాళికలు రూపొందించడంతో పాటు పార్టీ పరంగా నిర్వహించే సమావేశాలు ఈ కార్యాలయంలో జరుగుతాయి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, తొలి మహిళా మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, జనసేన రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, ఆర్యాపురం బ్యాంక్ మాజీ చైర్మన్ చల్లా శంకర్రావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు వాసిరెడ్డి రాంబాబు, కాశీ నవీన్ కుమార్, బీజేపీ నగర కన్వీనర్ యనుమల రంగబాబు, నగర కమిటీ, మహిళా కమిటీల సభ్యులు తదితరులు కొబ్బరికాయలు కొట్టి కార్యాలయంలోకి ప్రవేశించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు మాట్లాడుతూ ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ ఆదిరెడ్డి కుటుంబం పనిచేస్తుందన్నారు. తమ నామినేషన్ పరిశీలన పూర్తయి ఆమోదించడం శుభపరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, బుడ్డిగ రాధ, దొండపాటి సత్యంబాబు, జనసేన సిటీ అధ్యక్షులు వై శ్రీను, జామి సత్యనారాయణ, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కురగంటి సతీష్, తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. నేటి రోజున ఏదైతే గతంలో 2007లో మేయర్గా ఎలక్షన్లకి వీరరాఘవమ్మ గారికి ఈ ప్లేసు ఆఫీస్గా పెట్టాము, అదే సెంటిమెంట్గా ఇదే ప్లేస్లో ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఉమ్మడిగా ఎన్డీఏకి సంబంధించి కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఈవేళ నామినేషన్లో వెరిఫికేషన్ కూడా జరిగింది. ప్రజల్లో డే బై డే ఇక్కడ మా మీద కన్నా వాళ్ళకి ప్రభుత్వం మారాలి, ఈ రాక్షస పాలన పోవాలి అనే దృక్పథంతో ప్రజలంతా ఉన్నారు. ఆ విధంగానే పోలింగ్ కూడా జరుగుతుందని మేము పూర్తిగా నమ్ముతున్నాం. ఖచ్చితంగా మొత్తం మంచి మెజార్టీతోటి రాజమండ్రి సిటీ ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా గెలుపు సాధ్యమవుతుంది. మంచి మెజార్టీతోటి గతంలో మా భవానీకి వచ్చిన 35,000 కన్నా ఈనాడు జనసేన బీజేపీ కూడా కలిసింది కాబట్టి ఇంకా ఎక్కువ మెజార్టీ రావాలని వస్తుందని ఆకాంక్షిస్తున్నాం. ఖచ్చితంగా ఆ విధంగా జరుగుద్ది. ప్రజలందరూ కూడా ఏదైనా పని ఉంటే ఆదిరెడ్డి కుటుంబంలో జరుగుద్ది, ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు అనే నమ్మకం రాజమండ్రి ప్రజలందరికీ కూడా మా ఆదిరెడ్డి కుటుంబం మీద ఉంది. అదే నిలబెట్టుకొని రేపు గెలిచిన తర్వాత కూడా మా వాసు నేను భవానీ, మా మిస్సెస్ మాజీ మేయర్గా వాసు ఒకసారి ఓటు వేస్తే 3 పనిచేస్తామన్నాం, ఈసారి 4 పనిచేస్తాం. ఖచ్చితంగా ఎవరు పనుల మీద వచ్చినా 10 నిమిషాల కన్నా వెయిటింగ్ చేయలేకుండా ఖచ్చితంగా వాళ్ళకి పనిచేసి పంపుతాం. అందు గురించి ప్రజలు మా మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా మా అబ్బాయి మంచి మెజార్టీతో గెలుస్తాడనే నమ్మకం కూడా కలిగి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా రాజమండ్రి సిటీ కార్యాలయాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఒకటి, ఇందాక పెద్దలందరూ చెప్పినట్లుగా సూపర్ 6 మేనిఫెస్టో ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రవేశపెట్టున్నామో అది ప్రజల యొక్క మనసులో ఉంది. అలాగే ప్రజల్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి వంచాడో, ఇబ్బందులు పెట్టాడో అవన్నీ కూడా వాళ్ళ మనసులో ఉంది. ఎన్నికల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మే 13వ తారీఖు ఎప్పుడు వస్తుందా, పెట్టిన ఇబ్బందులకి ఎన్డీఏ కూటమి ఇస్తూ ఉన్న సంక్షేమానికి రెండింటిని బేరీ చేసుకొని ఎన్డీఏ కూటమిని అత్యధిక మెజార్టీతో నెగ్గించాలన్న ఆలోచనతో ప్రజలు ఉన్నారు. అలాగే ఈ రోజున కార్యాలయం ఓపెన్ చేసుకోవడం, పెద్దలందరూ రావడం జరిగింది. టీడీపీ, బీజేపీ, జనసేనలో ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా వాళ్ళ యొక్క ఏదైతే ఇక్కడికి వస్తారో ఒక వాటర్ లిస్ట్ కోసం కానీ, ఒక స్టేషనరీ కోసం కానీ, లేకపోతే వార్డులో ఉన్న చిన్న చిన్న సమస్యల కోసం అన్నీ కూడా ఇక్కడ పరిష్కరించే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా ఏర్పరచడం జరిగింది. మీడియా అడ్రస్సింగ్ పాయింట్ కూడా పెట్టడం జరిగింది. మొత్తం అంతా కూడా మనకి అవసరాలు తీరే విధంగా ఒక సెంట్రల్ ఆఫీస్ ఏర్పరచుకున్నాం. దీని నుంచి ఇప్పటి నుంచి ఆపరేషన్స్ అన్నీ కూడా ఏర్పరుస్తామని కూడా
దగ్గరలోనే ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి అఫీషియల్గా కూడా మీడియా వారందరికీ కూడా తెలియజేసే కార్యక్రమం కూడా చేస్తామని తెలియజేస్తాం. ఎన్నికల ఆఫీస్ ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా కన్వీనియంట్గా ఉండేలాగా కార్యకర్తలకి నాయకులకి అందరూ కూడా ఇక్కడ ఒక మీటింగ్ స్పేస్ ఉండాలని చెప్పి అందరూ ఎన్నికల వరకు కూడా ఇక్కడ నుంచి కార్యకలాపాలన్నీ కూడా సాగించడానికి ఒక ప్లేస్ ఓపెన్ చేయడం జరిగింది. గతంలో నేను పోటీ చేసేటప్పుడు రాజమహేంద్రం ప్రజలు చాలా హక్కును చేర్చుకుని ఒక 30,000 పైన మెజారిటీ ఏదైతే ఇచ్చారో దానికి మేము ఇప్పుడు డబుల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంతా కూడా మనకి అనుకూలంగా ఉంది. తెలుగుదేశం పార్టీ కూటమి ఏదైతే జనసేన బీజేపీతో కూటమి ఉందో ప్రజలు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ఎక్కడ క్యాంపెయిన్కి వెళ్ళినా ఏ వార్డులో తిరుగుతున్నా కూడా ప్రజలందరూ ఎప్పుడు ఎన్నికల రోజు ఎప్పుడు 13th ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాం అనే మాట అయితే వినపడుతుంది. బాగా అందరూ చాలా విసుగు చెంది ఉన్నారు ఈ ప్రభుత్వం పట్ల. అన్ని వర్గాల ప్రజలు కూడా విసిగిపోయి ఉన్నారు. అదైతే స్పష్టంగా కనపడుతుంది. ఇంత సమ్మర్లో కూడా మేము ఎక్కడికి వెళ్ళినా మాతో పాటు ప్రజలు స్వచ్ఛందంగా కూడా చాలామంది పాల్గొంటున్నారు. అంటే ఇది ఇప్పుడున్న ప్రభుత్వం పైన వ్యతిరేకత స్పష్టంగా కనపడుతుంది. ఎన్నికల తేదీ కోసం వెయిట్ చేస్తున్నారు అంతేనండి. ప్రజలు ఒఫిషియల్గా ఓటేసి వాళ్ళ ఒక ఒపీనియన్ చూపిస్తారు. తప్పకుండా ఏదైతే రిజల్ట్స్ వస్తాయో ఈ కూటమికి అనుకూలంగా వస్తాయి. తప్పకుండా ఈ కూటమి గవర్నమెంట్ ఫామ్ చేయడం అయితే తప్పకుండా జరుగుతుంది. ఈరోజు రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం ఎన్నికల కార్యాలయాన్ని ఓపెన్ చేయడం, ఇక్కడ అందరూ కూడా కార్యకర్తలందరూ చాలా సంతోషంగా ఉన్నారు, చాలా ఉత్సాహంగా ఉన్నారు. ముఖ్యంగా వార్డుల్లో తిరుగుతున్నాం 4-5 రోజుల నుంచి డోర్ టు డోర్ తిరుగుతున్నప్పుడు జనం నుంచి విపరీతమైన స్పందన వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వస్తే మొత్తం ఈ పథకాలన్నీ రద్దు అయిపోతే ఏం ఉండవు అది ఇది అని చెప్తున్నాడు. దాన్ని ప్రజలెవరూ కూడా విశ్వసించట్లేదు. నిన్న ఒక అమ్మాయిని తొమ్మలలో ఒక అమ్మాయికి 20 years 21 years ఉంటాయి. ఏంటమ్మా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏమి ఇస్తారంటే టక్ 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 అని చెప్పేస్తాం మొత్తం అన్నీ కూడా. ఇది సూపర్ 6 పథకాలన్నీ మొత్తం అమ్మాయి చదివేస్తుంది. మేము చెప్పక్కలేక ఇటు నమస్కారం చెప్తే వెళ్ళిపోతే చాలు. ఎందుకంటే మొత్తం అంటే అది ఈ మన కార్యకర్తలు డోర్ టు డోర్ ఇంచుమించు ఎక్కువ టైం ఇచ్చిన వాళ్ళని అనుకుంటాను. దాదాపు 3 months టైం ఇచ్చినట్టారా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. సో ఎక్కువ టైం ఇచ్చిన వాళ్ళని రుబ్బేస్తున్నారు పట్టుకుని, ఏదో పరీక్షల్లో చదువుతున్నట్టు మొత్తం అందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఫీడ్ అయిపోయింది. ఎన్ని కబుర్లు చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కబుర్లు చెప్పినా కానీ అది జనం నమ్మే విశ్వసించే ప్రసక్తి ఏం లేదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రేపు రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం అనేది తథ్యం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మా అభిమాన నటుడు నందమూరి తారక రామారావుని ఒకసారి స్మరించుకుంటూ ఈరోజు ఇక్కడ రాజమండ్రి అర్బన్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. చాలామంది తెలుగుదేశంకి సంబంధించినటువంటి అందరూ కూడా బాగా ఇందులో విరువుగా రావడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్ ఇంకా పెద్దగా ఏమీ లేదు, ఇంకున్నది 15 రోజులే ఉంది. ఈ 15 రోజుల్లో కూడా రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా ఎంతో శ్రమపడి చేసుకుంటే మటుకు చాలా పెద్ద మెజార్టీతో మన ఆదిరెడ్డి వాసు పెద్ద మెజార్టీతో నెగ్గడం ఖాయం. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా ఆంధ్రదేశానికి మన ముఖ్యమంత్రిగా అవడం ఖాయం. ఎంచేతంటే ప్రజలందరూ కూడా మార్పు కావాలని కోరుకుంటున్నారు. నాకు 13 జిల్లాల్లో ఉన్నటువంటి అందరూ కూడా నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు. ప్రతిరోజు ఫోన్లో అన్నంతటిని మానిటరింగ్ చేస్తున్నాను. ఏ పార్టీ ఎలా ఉందంటే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని అడిగినా కూడా తెలుగుదేశం పార్టీ గ్యారెంటీగా వస్తుంది. 130 నుంచి 140 సీట్లు వస్తాయి తెలుగుదేశానికి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయమని అంటున్నారు. నేను రాజమండ్రి బీజేపీ అర్బన్ కన్వీనర్ని. ఈరోజు ఎన్డీఏ కూటమి తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి యువకులు శ్రీ ఆదిరెడ్డి వాసు గారు పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. ముందుగా వారికి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను. ఏదైతే ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం, ఇక్కడ ఓన్లీ ట్రేడింగ్ కానీ రూలింగ్ లేదు. ప్రజలందరికీ ఇది తెలుసు. వాసు గారు చెప్పినట్టుగా ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని అందరూ ఎదురు చూస్తున్న రోజులు ఇవి. ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో మోడీ గారు ఈ గత 10 సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో నెంబర్ 1గా ఎలాగైతే నిలిపారో అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని కూడా రేపు రాబోయే ఎన్డీఏ ప్రభుత్వం
కేంద్రంలో ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది. ఖచ్చితంగా ఈ దేశం ఎలాగైతే అభివృద్ధి చెందిందో ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్ కూడా ముందంజలో ఉంటుందని తెలియజేస్తూ వారికి వాసు గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తాం. జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ఓపెనింగ్ జరిగింది. ఈ రోజు నుంచి ప్రతి ఒక్క కార్యక్రమాలు కూడా అన్ని వార్డులకు సంబంధించిన కార్యక్రమాలు కూడా ఇక్కడి నుంచే డిజైన్ చేయడం జరుగుతుంది. అందరూ కార్యకర్తలు ఈరోజు అందరూ రావడం, 3 పార్టీలకు సంబంధించిన వాళ్ళు వచ్చి శ్రీ వాసుని పెద్ద మనసుతో ఆశీర్వదించడం, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన ఈరోజు ఓపెనింగ్కి వచ్చిన జన సైనికులు కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ, అలాగే వీర మహిళలు కానీ, జనసేనకు సంబంధించి బీజేపీ వాళ్ళు కానీ చూస్తుంటే ఈ అడవాడు చూస్తుంటే ఇది ఆఫ్టర్ ఎలక్షన్కి విజయం అయిన తర్వాత ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది ఈరోజు కార్యక్రమం. నిజంగా వీళ్ళందరూ ఉత్సాహం చూస్తుంటే ఈ 20 రోజులు కూడా ఎవరు కూడా ప్రతి పని కూడా వదులుకొని, సొంత పనులన్నీ వదులుకొని పార్టీ కోసం, అదేవిధంగా ఆదిరెడ్డి వాసు గారు మరియు పురంధేశ్వర గారి విజయం కోసం అందరూ కృషి చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. కాంగ్రెస్ రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ అభ్యర్థి బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో బొమ్మూరు గ్రామంలో ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కరపత్రాలను పంపిణీ చేశారు. గిడుగు రుద్రరాజుకి బాలేపల్లి మురళీధర్ నాయకత్వంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. స్థానికంగా ఉన్న కనకదుర్గ సాయి మందిరాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు తీసుకున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలకు జరిగిన మేలుని వివరిస్తూ హస్తం గుర్తుపై ఓటేసి తనను బాలేపల్లి మురళీధర్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. స్థానికంగా ఉన్న చిరు వ్యాపారులు, దుకాణాలు నిర్వహించేవారని ఆప్యాయంగా పలకరిస్తూ కాంగ్రెస్ పార్టీ అమలు చేయబోయే 6 గ్యారంటీలను వివరించారు. ప్రజలందరి సంక్షేమానికి కృషి చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని భరోసా ఇచ్చారు. ఆయన వెంట సిటీ అభ్యర్థి బోడా వెంకట్, కొవ్వూరు అభ్యర్థి అరిగెల అరుణ్ కుమార్, నాయకులు ఐల శేషగిరి, ఇజ్జరౌతు విజయలక్ష్మి, సిపిఐ నాయకులు మంగమూరి కొండలరావు తదితరులు ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ విధానం ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత అన్నారు. స్థానిక జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కలెక్టర్, డీఈఓ సమీక్షించారు. ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ వినియోగాన్ని ఎన్నికల సంఘం సరళతరం చేసిందని, ఉద్యోగి ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఓటర్గా నమోదైనా తాను విధులు నిర్వర్తిస్తున్న ప్రాంతంలోని ఫెసిలిటేషన్ సెంటర్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న పీఓలు, ఏపీఓలు, పోలీసు సిబ్బంది, సెక్టర్ ఆఫీసర్లు, వీడియోగ్రాఫర్లు, ఎన్సీసీ డ్రైవర్లు, ఇతర అధికారులు ఈ నెల 26లోగా పోస్టల్ బ్యాలెట్ కోసం ఫామ్ 12ను తాము పనిచేసే ప్రాంతంలోని ఎన్నికల అధికారులకు సమర్పించాలని సూచించారు. వాటిని అధికారులు వారి సొంత నియోజకవర్గానికి పంపుతారన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఏ విధంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలో చిత్రీకరించిన వీడియో ద్వారా ఉద్యోగ సంఘ నాయకులకు అవగాహన కల్పించారు. జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, డిఆర్ఓ జి నరసింహులు, ఎస్డీసీఆర్ కృష్ణ నాయక్, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. వీరు కాకుండా మనకి కలెక్టరేట్ లో కానీ లేదా 7 నియోజకవర్గాల్లో ఆర్ఓ ఆఫీసెస్ లో కానీ చూస్తే అక్కడ కూడా సుమారు 2000 మంది పైన మనకి పనిచేస్తూ ఉంటారు. వీరు కాకుండా మనకి రైల్వేస్ కానీ, తర్వాత పోస్టల్ డిపార్ట్మెంట్ లో కానీ, ఎయిర్ ఫోర్స్ లో కానీ ఇలా కొన్ని అత్యవసర సర్వీసెస్ కూడా ఉన్నాయి. ఒక్కొక్క చెయ్యి వేసి పని చేస్తేనే మనకి ఎలక్షన్స్ అనేది సజావుగా సాగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూటమికి అధికారం, మన భవిష్యత్తు బంగారం. రోడ్ షోలో దగ్గుబాటి పురంధరేశ్వరి, ఆదిరెడ్డి శ్రీనివాస్. రిజర్వేషన్లు రద్దు చేయడమే బీజేపీ ఎజెండా. కాంగ్రెస్ రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు. అభివృద్ధి, సంక్షేమమే మా కూటమి ఎజెండా. ఉత్సాహంగా సాగుతున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రచారం. పోలవరానికి 13,000 కోట్లు ఇస్తామని 7 కోట్లతో సరిపెట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంపై ఆదివాసీ మహాసభ ఆందోళన. ఎన్నికల హామీలపై రాజకీయ పార్టీలను నిలదీయండి. రాజమహేంద్రవరానికి చేరుకున్న జన చైతన్య యాత్ర. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.